హరోం హర సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలకు వెళ్తున్న నాగసాధువులట. నాగసాధువులు అది ఒక పెయింట్ రూపంలో ఇంత బాగుంది. నిన్న వసంత పంచమి కావడంతో 5 కోట్ల మంది పుణ్యస్థానం చేశాడు నిన్న ఒకరోజే. పాల్గొన్న 13 అఖాడాల నాగసాధువులట పకడ్బందీ ఏర్పాటు చేసిన అధికారులట. బీసీ లెక్కలపై దుమారం. 21 లక్షల దాకా తగ్గించాలని బీసీ సంఘాల ఫైర్. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46%కి ఎలా పడిపోతారని ప్రశ్న. సమగ్ర కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెక్స్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పులు తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్ అట. బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతుంది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1,64 లక్షలు, 46.25%. అంటే ముస్లిం లేకుండా ఓన్లీ బీసీలు అయితే ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014 జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్ట్ను బయటపెట్టారు. పాత కొత్త నివేదికలను పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా 1,80,61,856గా ఉంది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షల పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాన్ని నిజంగా కూడా మేము కూడా అదే అన్నాం. ఎందుకంటే మన పూర్తిగా ఎక్కడైనా జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందా చెప్పండి? తగ్గే సమస్య లేదు. ఇప్పుడు పరిస్థితుల్లో జనాభా ఎందుకు తగ్గుతుంది? తగ్గదు కదా. మరి 21 లక్షల జనాభా తగ్గిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన రిపోర్టు ఇక్కడ తప్పు తడకగా ఉంది. ఎందుకంటే కేవలం ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టినారు. అదే ఒక బీసీ మంత్రిని చైర్మన్గాను దానికి కమిటీకి పెట్టచ్చు కదా. పెట్టాల్సిందే వాళ్ళను. ఒక బీసీ ఒక మంత్రితో చెప్పియాలి కదా. మరి అంటే మీరు గమనించండి మిత్రులారా, కేవలం ఇది బీసీల యొక్క అణచివేతకు ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పాత 2014 జరిగిన సమగ్ర కుటుంబ సర్వే లోపల ఉన్నటువంటి మంది లోపల ఇవాళ 21 లక్షల మంది ఎందుకు తగ్గిలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకు తగ్గుతారు? పెరుగుతుంది కాబట్టి 21 లక్షల కోటే 20 లక్షలు పెరిగే వాళ్ళు కావచ్చు. అప్పటికంటే ఒక 2 లక్షలు పెరిగిందంటే ఒక నమ్మకం ఉండేది. 2 లక్షలు పెరిగిందంటే అంతే కదా. లేదు అంతే ఉందని చెప్పుండి అది ఎక్కువ ఉండు. కానీ 21 లక్షలు తగ్గిందని ఎట్లా చెప్తారు? అంటే మరి వీళ్ళందరూ వేరే దాంట్లో పోయినారా? పోరు కదా. ఎంత కరెక్ట్ లేదు రిపోర్టు. పోతే ఎంతో కొంతమంది కన్వర్ట్ అవుతారు కావచ్చు, కానీ అన్ని లక్షల మంది కన్వర్ట్ అవుతారు. మరి ఇది పూర్తిగా తప్పులు తడకగా ఉంది. ఇదంతా కూడా బీసీని మోసం చేయడం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. మళ్ళా సర్వే చేయాలి. ఈ సర్వే ఏదైతే ఉందో ఒక అఖిలపక్షం తరపున ఒక కమిటీ వేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇదంతా కాలయాపన కోసం తప్ప జరిగేది ఏమి లేదు. ఇక్కడ ఒరిగేది లేదు, జరిగేది లేదు, కేవలం కాలయాపనే. మరిగా సబ్ కమిటీ చైర్మన్ మంత్రులు దామోదర పొన్నంకు ఎస్సీ వర్గీకరణపై రిపోర్ట్ అందజేస్తున్న ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అట 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ 1 man కమిషన్ సిఫార్సు అట. కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందజేస్తారట. ఎస్సీ వర్గీకరణపై 2 నెలలుగా అధ్యయనం చేసిన 1 man కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీష్ అఖ్తర్ సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు తన నివేదికకు అందజేశారు. అయితే ఈ రిపోర్ట్ను ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెంబరు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్కు ఈ రిపోర్ట్ ఇచ్చినట. ఎస్సీ వర్గీకరణది నేడు అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ రిపోర్ట్స్ ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటట. 2 రిపోర్టులకు ఆమోదం. 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ దేశమంతా కులగణన చేపట్టిన తీర్మానం అట. ఎందుకు దిక్కుమాల సంబంధం నాకు అర్థమైతే లేదు. ఇలా కులగణన చేసినారు, కులగణన లోపల బీసీలను తగ్గించినారు. ఇలా బీసీల యొక్క హక్కులన్నీ కాలు రాస్తూ ఉన్నారు, మొత్తం కూడా అణగదొక్కుతూ ఉన్నారు, పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. ఎట్లా తగ్గుతుంది? 50 పైన ఉండాల్సిన బీసీలు ఇలా 46% ఎట్లా పడిపోయినారు? అంటే పూర్తిగా కూడా ఈ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాని మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అఖిలపక్షం ఒక కమిటీని వేసి పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీకి పంపి ఆమోదం తెలపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇది పూర్తిగా తప్పులు తడక ఉంది, ఇది కరెక్ట్ కాదు. ఇది ఎక్కడైనా మనుషులు పెరుగుతారు కానీ మనుషులు తగ్గుతారా చెప్పండి? కనీసం అంత ఆ మంది అని ఉండాలి కదా. ఆ మంది లేకుండా మొత్తం తగ్గించినారని చెప్పి ఒక 20 లక్షలు తగ్గినని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా అసలు ఈ లెక్క ప్రకారం కేసీఆర్ గారు చేసిన సర్వే అయితే ఉందో, సమగ్ర కుటుంబ సర్వే అయితే ఉందో ఆ రిపోర్ట్ను బయట పెట్టాలి. కంపల్సరీ ఆ రిపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది తీయాలి. తీసి కంపల్సరీ బయట పెట్టాలి. అప్పుడున్న అధికారులు ఎవరు వాళ్ళు ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారు, దానికి సంబంధించిన శాఖ ఏంటిది మొత్తం చూసి దాన్ని బయట పెట్టి అసలు దానికి దీనికి పొంతన ఉందా లేదా. ఇప్పుడు మళ్ళీ రీసే సర్వేలు చేసి మళ్ళీ అంగనంగన అయిందనుకన్నా అది కరెక్ట్.
ఇక్కడ అవకతవకలకు జరగలే. సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్కు కులగణనపై మాట్లాడే హక్కు లేదు. వివరాలు ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకే హక్కు ఉందని చెప్పి మంత్రి పొన్నం గారు అంటూ ఉన్నారు. ఏ ఆధారాలతో బీసీల జనాభా తగ్గించామని చెప్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య వకలాభరణం సర్వేలో ఎందుకు పాల్గొనలేదు? వివరాలు ఇవ్వని వాళ్ళు మండల ఆఫీసులో ఇవ్వచ్చని సూచన అని చెప్పి మళ్ళీ చెప్తారు. ఎక్కడ మండల ఆఫీసులు ఇస్తే అయిపోద్దా? పొన్నం గారు, మీరు ఒక బీసీ మంత్రి, మీరు మిమ్మల్ని ముందటేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ముందటికి రాక దయచేసి. మళ్ళీ సర్వే తప్పులు తరగ ఉంది. ఎందుకంటే మీరు ఒక బీసీ మంత్రి, మీ మీద చాలా నమ్మకం ఉంది మాకు. మీరు ముందు నడిపించాలి. మన యొక్క ఏదైతే హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సర్వే తప్పని చెప్పి చాలామంది మాట్లాడుతారు. సర్వే తప్ప అన్నప్పుడు మనం ఏం చేయాలి? దాని యొక్క రిపోర్ట్ పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి. ఎందుకు మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ పోతా ఉంది, పాత రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి ఎందుకు తేడా వచ్చిందని చెప్పి కూడా మీరు గమనించాలని చెప్పి నేను పొన్నం గారికి కోరుతా ఉన్నాను. అయితే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్. తెలంగాణలో సర్వే చేశాం, ఓబీసీలు 50% పైన ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి లెక్కలు వస్తాయి. నిరుద్యోగ సమస్యపై యూపీఐ ఎన్డీఏ విఫలం. మేక్ ఇన్ ఇండియా మంచిదే కానీ మోడీ ఫెయిల్. జీడీపీ 2014 15%, ఇప్పుడు 12కు పడిపోయింది. ప్రధాని ఆహ్వానించాలని కోరేందుకు అమెరికాకు విదేశాంగ మంత్రి వెళ్ళారంటూ కామెంట్ చేసినారట. ఇప్పుడు ఏమన్నారు? తెలంగాణ సర్వే చేసాం, ఓబీసీలు 50% పైనే అన్నారు. అంటే ఇప్పుడు ముస్లిమేతలు ఉన్నారు కదా, వాళ్ళని కలుపుకుంటే ఇక్కడ ముస్లింస్లను కలపాలి. ఇక్కడ 46% ఉంది. వాళ్ళని కలిపితే అంటే ముస్లిమేతలు బీజేపీ మన బీసీ ఉంటారు కదా, వాళ్ళని కలిపితే 55% ఉంటారు. కానీ అయితే 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు ప్రకటించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం. స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ షూరు అట. 3వ పేజీలో వచ్చింది ఇది. అయితే మంచిర్యాలకు వెంకటేశ్వర గారు, ఇక్కడ మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడైనటువంటి వెంకటేశ్వర గౌడ్ గారికి హార్దిక శుభాకాంక్షలు. చాలా పార్టీ నుంచి కూడా, అంటే చాలా రోజుల నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుంటూ ఈరోజు కూడా బీజేపీ వెంకన్న అంటేనే చాలామంది గుర్తుపడతారు. కాబట్టి చెన్నూరు చెందిన వ్యక్తి. అయితే వారికి మేము హార్దిక శుభాకాంక్షలు చెప్తాము. అంటే ఒక పార్టీని నమ్ముకుంటే అనేక సందర్భాల్లో గొప్ప అవకాశాలు వస్తాయి. అలా నిదర్శనమే ఈరోజు జరిగిన బీజేపీలో ఇది ఒక అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. వారికి మా ఛానల్ ద్వారా హార్దిక శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాం. వెంకన్న గారికి ఎందుకంటే పేద ప్రజల కోసం కొట్లాడండి, అలాగే నమ్మిన కార్యకర్తలకు వెంటుండి నడిపించాల్సిందిగా వెంకన్నని మేము కోరుతా ఉన్నాం. గతంలాగే మరిన్ని పోరాటాలు చేస్తూ మరింత పేరు తెచ్చుకోవాలని, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా రాను రోజుల్లో మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు చూడాలనుకుంటాను. రైట్, అది బీజేపీలో సాధ్యమవుద్ది. అవుతుంది. సామాన్య ఎవరైతే కార్యకర్త ఉంటాడో పైకి ఎదగాలంటే బీజేపీలో సాధ్యమవుతుంది. అనేక మందిని చూడడం జరిగింది, అనేక మంది గొప్ప స్థాయిలో ఉన్నారు. అలానే ఈరోజు వెంకన్న గారు కూడా జిల్లా అధ్యక్షుడు అయినారు. రాబోయే కాలంలో రాష్ట్ర అధ్యక్షుడైనా ఆశ్చర్యపడ అవసరం లేదు. రేపొద్దున ఎమ్మెల్యేగా వచ్చి మినిస్టర్ చేయాలని జరగచ్చు కదా. రైట్. అయితే పెద్దపల్లి గట సంజీవరెడ్డి గారట వచ్చేళ్ళు ఇంకెవరున్నారు? రైట్. అయితే మళ్ళీ మెయిన్ పేపర్ పోయినట్టయితే ఏప్రిల్ 29 నుంచి ఏపీ సెట్ పరీక్షలట. గ్రూప్ 1 రిజల్ట్స్కు లైన్ క్లియర్ అని ఒక వార్త కథన. జీవో 29 రద్దుపై దాఖలైన 2 పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు. పిటిషన్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని వ్యాఖ్య. ఫలితాలు ప్రకటించే టైంలో ఈ కేసులో జోక్యం చేసుకోవాలని వెళ్ళడాట. ఈ నెలాఖరులో గ్రూప్స్ ఫలితాలు కూడా వస్తాయని ఒక వార్త కథనం రావడం జరిగింది. విభజన సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోండి, 2 రాష్ట్రాల సిఎస్లకు సూచించిన కేంద్రం అట. టెన్షన్ వద్దు, మేమున్నాం. పరీక్షల భయంతో ఆందోళన చెందుతున్న స్టూడెంట్లకు టెలిమానస్ భరోసానట. వాళ్ళందరూ ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ రైల్వేస్కు 5,337 కోట్లు. త్వరలో కాజిపేట మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం చేస్తారట. అయితే బడ్జెట్ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అట. సికింద్రాబాద్ కేంద్రంగా కవర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని ఉందట. 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 వందే భారత్ రైళ్లు నడుపుతున్నామని కూడా ఒక వార్త కథనం రావడం జరిగింది. ఇక్కడ కబర్ తెలుగు నిర్మాత కేపీ చౌదరి చూశాడట. కబర్ తెలుగు వర్షన్ ప్రొడ్యూసర్ సుంకర కృష్ణప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి సోమవారం ఉదయం గోవాలోని అంజునా ఏరియాలో తాను ఉంటున్న ప్లాట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వార్త కథ రావడం జరిగింది. అపోలో బాధలు ఉంటాయి, ఇంకేముంటాయి, అంతే కదా. అంతే. రైట్. నెక్స్ట్ వచ్చి